సార్ అసిడిటీ ఎక్కువ రావడానికి కారణాలు ఏంటంటారు? రైట్. అసిడిటీ రావడానికి కారణాలు ఏంటంటే ఏవైతే తినకూడదో ఆ ఫుడ్ తినడం, ఎప్పుడు తినాలో ఆ టైంలో తినడం, ఎప్పుడు తినకూడదో ఆ టైంలో తినడం, అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా తినడం, మళ్ళీ మళ్ళీ తినడం. ఈ 3 రీజన్స్ అనేవి అసిడిటీ రావడానికి మెయిన్ కారణం. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఫుడ్ టైంకు తినకపోతే అసిడిటీ వస్తుంది, లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటే అసిడిటీ వస్తుంది. సో ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అసిడిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా తినడం, మళ్ళీ మళ్ళీ తినడం, అసలు డైజెస్టివ్ సిస్టమ్కి గ్యాప్ ఇవ్వకపోవడం. ఇది ఫస్ట్. తినేదంతా చెత్త ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తినడం, ఫుడ్లో ఫైబర్ లేకపోవడం, ఫుడ్లో మీట్ అంటే ప్రోటీన్ లేకపోవడం, ఇదంతా సెకండ్ రీజన్ అనమాట. టైంకు తినకపోవడం. మనం ఫుడ్ అనేది 11 to 6:30 లోపల అయిపోవాలి. మనం ఏం తిన్నా ఈ టైంలోనే తినాలి. మనము ఈ టైంలో ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, మిగిలిన టైంలో తింటున్నాం. అంటే పొద్దున 11కో ఆఫీస్కి వస్తారు. ఆ టైం నుంచి ఈవినింగ్ వరకు పనిలో బిజీ అయిపోతారు. ఏ టైంలో తినాలో ఆ టైంలో తినకపోవడం, మిగిలిన టైంలో తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎటువంటి ఫుడ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి దేనికంటే బెటర్గా ఇమ్మీడియట్గా హోమియోపతిలో మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది.